ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందని మన పెద్దలు చెప్తుంటారు. ఇటీవల కాలంలో ఈ సామెతకు కరెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచారు ఓ స్త్రీ. ఆయన ఓ సంచలనాల హీరో, అంతులేని అభిమానగణం, తారాగణంలో అగ్రస్థానం. అలాంటి వ్యక్తికి తోడుగా ప్రతి అడుగులో నీడగా నిలుస్తూ ఆయన ఓటమి సమయంలో పక్కన నిలబడి ధైర్యం చెప్పి గెలుపులో మాత్రం భర్తకే మొదటి స్థానం అందించింది. ఆమె మరెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా. ఎక్కడో రష్యాలో పుట్టి భారతదేశానికి, అందులోనూ తెలుగింట కాలు పెట్టి తన కట్టుబొట్టు దగ్గర నుంచి తాను పెరిగిన సంప్రదాయాన్ని, తన అభిరుచులను త్యాగం చేసి పవర్ స్టార్ వెంట నిలబడి ఆయన అర్ధాంగి స్థానాన్ని సంపాదించుకున్నారు. జీవితం పంచుకోవడం అంటే సంతోషాల్లో తోడుండడం కాదు, కష్టకాలంలో కూడా వెన్నంటి ధైర్యం చెప్పడం కూడా అని రుజువు చేశారు. పవర్ స్టార్ జీవితంలోకి తీన్మార్ సినిమాతో అడుగుపెట్టింది. కేవలం ఒక డాన్స్లో కొన్ని సెకండ్ల పాటు మాత్రమే కనిపించిన ఈమె పవన్ జీవితంలోకి వచ్చేసింది. దీనికి ఆమె మంచితనం అనుకునే కారణమంటారు పవన్ అభిమానులు. అయితే ఈ సినిమాలో ఈమెను మూడో హీరోని అంటుంటారు. కానీ కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే కనిపించింది లెజ్నోవా. మోడలింగ్ రంగంలో అప్పటికే మంచి పేరు ప్రఖ్యాతలు, ఆస్తిపాస్తులు ఉన్నా వాటిని పక్కన పెట్టి పవన్ దాతృత్వానికి ఫిదా అయిపోయారు. ఆయనతోనే తన జీవితం అనుకుని 2013లో జీవిత భాగస్వామిగా మారిపోయారు. తనకు రష్యా, సింగపూర్లో దాదాపు 1800 కోట్ల ఆస్తులు ఉన్నా నిత్యం సాధారణ గృహిణిగా పవన్ వెంటే నడిచారు. పవన్ సినీ జీవితంలో ఈమెకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిచినా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమెకు అసలు బాధ్యతలు, కష్టాలు, చీత్కారాలు, అమర్యాదలు ఎదురయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014 మార్చి 14న పవన్ జనసేన పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఆయనపై ప్రతిపక్ష పార్టీలు 3 పెళ్లిళ్లు అంటూ విషం కక్కుతూనే ఉన్నాయి. అయితే ఆ విమర్శలకు సేనాని కొంచెం ఆవేదన చెందిన అన్నా లెజ్నోవా మాత్రం ఎన్నడూ తన ధైర్యాన్ని వదులుకోలేదు. సేనానికి నిత్యం ధైర్యం చెబుతూ పక్కనే నిలబడ్డారు. 2019 ఎన్నికల్లో పవన్ భారీ ఓటమిని చవిచూసిన అన్నా లెజ్నోవా ఆయన పక్కన నిలబడి ఆత్మస్థైర్యాన్ని కలిగించారు. ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అదే ఆత్మవిశ్వాసం ఆయనకు అఖండ విజయాన్ని కట్టుపెట్టింది. తెలుగింట ఆడపడుచులా తనను తాను మార్చుకుంది. ఒక మోడల్ అయిన అన్నా లెజ్నోవా ఇంత అణుకువ, ఇంతటి అభినయంతో నడుచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భర్త నిత్యం ప్రజా సమస్యలంటూ బయటకు వెళ్లినా ఏనాడూ అడ్డు చెప్పలేదు. ఆర్థిక, నైతిక, మానసిక అండగా మారారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ పిల్లలను సైతం తన పిల్లలలాగానే అక్కుని చేర్చుకున్నారు. తనకు పవన్కు కలిగిన మార్క్ శంకర్, పవనోవిచ్ ఉన్న అఖిరానందన్ను మాత్రం పక్కన పెట్టలేదు. తన కొడుకులాగానే ప్రధాని వద్దకు తీసుకెళ్లారు. పవన్ విజయం సాధించి ఇంటికి వచ్చిన క్షణం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సంతోషపడ్డారు. మరో విషయం ఏంటంటే ఏకంగా బిగ్ బ్రదర్ నాగబాబు నోటి నుంచే ఉత్తమ కోడలు అనిపించుకుంది. పవన్తో పాటు చిరంజీవి ఇంటికెళ్లి సాధారణ మహిళలాగా ఓ చివరన నిలబడ్డారు. అర్తేచ, మోక్షేచ, కామేచ, నాతిచరామి అనే సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న ఆమె పవన్ తన తల్లికి నమస్కారం చేస్తున్న సందర్భంలో చెప్పులు వదిలేస్తే తన చేత్తో పట్టుకొని ఓ చివరన నిల్చున్నారు. అయినా ఈమెను ట్రోల్స్ చేసినా వాటిని పక్కన పెట్టి తన భర్త కోసం నిలబడ్డారు. నిజంగా ఈ కాలంలో ఇలాంటి మహిళలు భావితరాలకు ఆదర్శమే కదా. మీరు కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అయితే ఈ వీడియోకి కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.